నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు కథలు కాదు దర్శకులనే సెలెక్ట్ చేస్తున్నాడు అనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాకాతో భారీ విజువల్ స్పెక్టాక్యులర్ కు సిద్ధమవుతున్న బన్నీ ఆ వెంటనే లోకేష్ కనకరాజ్ తో AA23 చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు 1000 కోట్లకు పైగా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాయని అంచనాలున్నాయి. అంటే బన్నీ ఇప్పుడు ఒక్క సినిమా హిట్ కోసం కాదు, గ్లోబల్ బ్రాండ్ గా తన స్థానాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఒకే తరహా మాస్ సినిమాలతో ముందుకు వెళ్తాడా, లేక ప్రతి సినిమాతో కొత్తగా కనిపించాలని అనుకుంటున్నాడా అని. అట్లీ కమర్షియల్ విజువల్స్, లోకేష్ రియలిస్టిక్ యాక్షన్స్, బేసిల్ జోసెఫ్ భావోద్వేగ కథనం, సందీప్ రెడ్డి వంగ ఇంటెన్స్ స్క్రీన్ ప్లే, ఇలా నలుగురు దర్శకుల స్టైల్ పూర్తిగా డిఫరెంట్. అందుకే అల్లు అర్జున్ కూడా తన ఇమేజ్ ను ఒకే టెంప్లెట్ లో కాకుండా 4 భిన్నమైన కోణాల్లో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనే వ్యూహంతో ఉన్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ భారీ అంచనాలున్న ఈ కాంబినేషన్ లో ఒక్క సినిమా తడబడినా మొత్తం లైన్ అప్ పైనే ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే, పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత పుష్ప 3 చేయకుండా అట్లీ, లోకేష్ కనకరాజ్, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టులపై ఇంకా చర్చలు కొనసాగుతూ ఉండడం, బేసిల్ జోసెఫ్ సినిమాపై బలమైన ప్రచారం జరగడం. అయితే ఈ ప్రాజెక్టుల షూటింగ్ ఎప్పుడు మొదలవుతాయి, ఏ సినిమా ముందుగా వస్తుంది అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. కానీ అభిమానుల్లో క్యూరియాసిటీ మాత్రం పెరుగుతోంది. మొత్తానికి పుష్ప తర్వాత అల్లు అర్జున్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే ఆయన టాలీవుడ్ స్టార్ గా కాకుండా గ్లోబల్ మార్కెట్ ను లక్ష్యంగా పెట్టుకున్న ఇండియన్ స్టార్ గా తన కెరియర్ ను నిర్మించుకుంటున్నట్లు కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.